ఎంతకాలమైంది దేవునితో మాట్లాడి? దేవుడికి నీవంటే చాలా ఇష్టం. నీ కొరకు చాలా ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే సాతాను కోరుకున్నాడు. దేవుడు కోరుకునే వాడినే సాతాను కోరుకుంటాడు. దేవుడు వాడుకునే వారినే సాతాను వాడుకుంటాడు. చెత్తోడు అక్కర్లేదు సాతాను. ఎందుకంటే వాడెప్పుడు వాని పక్షానే ఉన్నాడు. ప్రభువు దగ్గరకు వద్దామని, ప్రభువును వెంబడిద్దామని, ప్రభువును గనపరుద్దామనుకున్న మనం వెంటే సాతాను పడతాడు. కనుక మనము ప్రభువు దగ్గర ఉంటే సాతాను మనల్ని ముట్టలేడండి. ప్రభువుకు దూరం అయితే వాని వలలో మనం పడిపోతాం. ప్రభువుకు దగ్గరగా ఉండాలంటే ఆయన సహవాసంలో మనం ఉండాలి. కనుక నా ప్రియులారా, దేవునితో సహవాసం కలిగి ఉంటే సాతాను మనల్ని ఏమి చేయడండి. ఎంతసేపు అయింది దేవునితో మాట్లాడి? ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడి? ఎన్ని సంవత్సరాలైంది దేవునితో మాట్లాడి? ఒకసారి ఆలోచించుకుందామా? ఎందుకంటే విశ్వాసులైన మనము ప్రతి నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవునితో నీవు వ్యక్తిగతంగా సహవాసం చేయాలి. ప్రతి ఉదయం దేవునితో నీ దినచర్య ప్రారంభించాలి. దినమంతటిలో నీవు నడుచు మార్గంలో ఆయన కృప కొరకు నీవు వేడుకోవాలి. కనుక ప్రియులారా, మనము దేవునితో అనునిత్యము ఆయన సహవాసంలో ఉండాలి. ఎందుకంటే భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. ఎంత భయంకరమైన రోజుల్లో ఉంటున్నామంటే బయటికి వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకాలు లేవండి. నిజమే, ఎప్పుడో మనం చూస్తున్నాం, యుద్ధాలు వస్తున్నాయి, దేవుని రాకడ వస్తుంది, సమీపంగా ఉందంటున్నాం. కానీ దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది దేవుని రాకడ రాకుండా. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం, దేవుని రాకడ వచ్చే సూచనలు ఎక్కువగా చూస్తున్నాం. టీవీ ఆన్ చేస్తే యుద్ధాలు, అలాగే యాక్సిడెంట్స్, అతి భయంకరమైన యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం కదండి. కాబట్టి ఈ ప్రమాదకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి ప్రమాదకరమైన రోజుల్లో మనం ఉంటున్నప్పుడు మనకు కావాలి మన యేసయ్య సహవాసం, మనకు కావాలి మన దేవుని సహవాసం. ఆయన మనతో ఉంటే మనకు నెమ్మది, ఆయన మనతో ఉంటే మనకు కృప, ఆయన మనతో ఉంటే మనకు క్షేమము, మన ఇంటి వారికి క్షేమము. ప్రతి నిత్యము, ప్రతి ఉదయము నీవు లేచిన వెంటనే చేయవలసిన కార్యక్రమం ఆయనతో సహవాసం కలిగి ఉండడం. అప్పుడే ఆయన మనకు తోడుగా ఉంటాడు. దినమంతటిలో మనము క్షేమాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి నా ప్రియులారా, ఈ చిన్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ మీరు విని మన జీవితాల్లో ఇంకా ఇలాగా మన జీవితాలను ప్రార్థనతో మొదలుపెట్టేలాగున్నాయా లేదా గమనించుకొని తద్వారా వాటిని మనం పాటించాలండి. పాటిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకముందున మా తండ్రి, పరిశుద్ధమైన మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, నీ సహవాసంలో మేముండాలి. నీ సహవాసంలో మేముంటే సాతానుకు దూరంగా ఉంటాం. లోకరీతిగా ఉంటే సాతాను మనల్ని పట్టుకుంటుంది ప్రభా. కాబట్టి సాతానుకు దూరంగా ఉండాలి, నీకు సహవాసంలో ఉండాలి. అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బహుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సమృద్ధి జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతోషకరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో వీరిని మెండుగా నడిపించమని ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ అతి వినయంగా బ్రతిమలాడి యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్. తిరిగి రేపు కలుసుకుందామండి.